నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అథర్వణ వేద పండితులు ముల్లపూడి సత్యనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురు. నమస్కారం మా గాయత్రి. గురుగారు, ఇప్పుడు బుధవారం పుట్టిన వారి గురించి మాట్లాడుకుందాం. వీరి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, అలానే వీరి జాతకం ఎలా ఉంటుంది, వీరు ఫ్యూచర్లో ఎలా ఉంటారు, అలానే వీళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగా సక్సెస్ని చూస్తారు, అలానే వీళ్ళు నిత్యం కూడా ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి సాధారణంగా ఈ బుధవారం నాడు పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తెలివితేటలు అధికంగా ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, ఇతరులతో బాగా మాట్లాడతారు, అందరినీ సమానంగా చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు, గొడవలకు తక్కువగా వెళ్తారు. గోపి అంటే గొడవ మీద పిల్లిలాగా ఉంటారు, అనవసరమైన గొడవలకు వెళ్ళరు, అలాగే సాక్ష్యాలు చెప్పరు, ఎందుకు వచ్చిన గొడవ అని తమ మీద పడుతుంటే పక్కకు తప్పుకుంటారు. అలాగే ఈ యొక్క రాశివారి విద్యల్లో ఫస్ట్ ఉంటారు, రాశి కాదు. అలాగే ఈ యొక్క వారంలో పుట్టినటువంటి వాళ్ళు అంతా కూడా బుధవారం నాడు పుట్టినటువంటి వాళ్ళంతా కూడా చదువుల్లో ఫస్ట్ ఉంటారు. అలాగే వీళ్ళకి విష్ణు భక్తి పుట్టుకతో వస్తుంది, వ్యాపార దక్షత పుట్టుకతో వస్తుంది. అలా ఏ వ్యాపారం ఇచ్చినా సరే, ఏ టాస్క్ ఇచ్చినా సరే పని చక్కగా పూర్తి చేస్తారు. అలాగే సివిల్ ఇంజనీర్లు ఎక్కువ అవుతారు, తాపీ మేస్త్రులు అవుతారు, చక్కగా ఆర్కిటెక్ట్లు అవుతారు. అలాగే కిరాణా వ్యాపారం దగ్గర నుంచి డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటల్స్, హాస్టల్స్ ఇవన్నీ మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళల్లో వ్యాపారం ఏ వ్యాపారమైనా కూడా బ్రహ్మాండంగా లాభసాటిగా చేయగలిగేటటువంటి నైపుణ్యం ఈ యొక్క బుధవారం పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అలాగే లాయర్లు కూడా ఈ యొక్క బుధవారంలో రోజున పుట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బుధవారం పుట్టేటటువంటి వాళ్ళకందరికీ కూడా కొంచెం పిసనార్లుగా ఉంటారు, అవసరమైన చోట ఖర్చు పెడతారు బుద్ధిబలంతో. అలాగే వీళ్ళు మూఢనమ్మకాలను నమ్మరు, వీళ్ళు దైవాన్ని నమ్ముతారు. వీళ్ళకి ఇష్టమైనటువంటి సంఖ్య 5, రంగు ఆకుపచ్చ, ఇష్టమైనటువంటి రంగు, ఇష్టమైనటువంటి దేవుడు శ్రీ మహావిష్ణువు, రాముడు, కృష్ణుడు ఇలాంటి దైవాలు. ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఒకవేళ 5వ తారీఖు పుట్టని వారికి కూడా 5 నంబర్ కరెక్ట్గా వర్కౌట్. 5వ తారీఖున పుట్టాలని ఏం లేదు, బుధవారం పుడితే చాలు 5వ నెంబర్ కలిసి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా కారులో, వాహనాల్లో తిరుగుతారు. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక ఉద్యోగంలో మంచిగా, అంటే జ్ఞానం బోధించేటటువంటి ఉద్యోగం, మనస్సును పెట్టి వర్క్ చేసేటటువంటి ఉద్యోగం, ఇంటెలెక్ట్ను ఉపయోగించి చేసేటటువంటి ఉద్యోగంలో వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి ఎక్కువగా చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా అవుతారు వీళ్ళు. ఆ రకంగా వీళ్ళందరూ వెళ్ళాల్సినటువంటి క్షేత్రం ఏమిటంటే బుధవారం అనేటటువంటిది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి, లేదా ఉడిపి కృష్ణుణ్ణి దర్శించుకోవాలి. ఈ రకంగా ఆ కృష్ణ పరమాత్మని ఉడిపిలో కానీ లేదా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ దర్శించుకున్నట్లయితే వీళ్ళకి తప్పకుండా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.